రేషన్ కార్డు కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవి ఎక్కడ అప్లై చేయాలి అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించి ఉంటుంది. సో ఏపీకి సంబంధించి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి 6 రకాల సేవలను అయితే మనకు అందించారు. అంటే కొత్తగా రేషన్ కార్డుని అప్లై చేసుకోవాలన్నా, ఉన్న మెంబర్స్ని డిలీట్ చేసుకుని కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకున్నా సరే, కార్డుని డివైడ్ చేసుకోవాలన్నా అంటే 2 కుటుంబాలు అంటే వాటిలైనా, సో వీటన్నిటికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లై చేయాలి, అలాగే అప్లై చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకి ఈ రేషన్ కార్డు అనేది అయితే మనకి వస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలో తెలుసు కదా, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన అకౌంట్ని ఫాలో చేయండి. ఫాలో చేసిన వారందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే లభిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాల్సిన వాళ్ళందరికీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కుటుంబ వార్షిక ఆదాయం 1.2 లక్షల లోపు అనేది అయితే ఉండాలి. అలాగే GSWS హౌస్ హోల్డ్ మ్యాప్ నందు నమోదు చేసుకుని ఉండాలి. వీరెవరికి కూడా ఇప్పటివరకు రైస్ కార్డ్ అనేది అయితే ఉండకూడదు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆధార్ కార్డులు అనేది అయితే కంపల్సరీ ఉండాలి. సభ్యుల్ని చేర్చడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా మనం సభ్యుల్ని చేర్చడానికి ఎలా ఉపయోగిస్తామంటే మ్యారేజ్ కానివ్వండి, అలాగే పిల్లల్ని కానీ యాడ్ చేస్తాం. మ్యారేజ్ అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అడుగుతున్నారు. అలాగే మ్యారేజ్కి సంబంధించి మీరు అప్పుడు దిగిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కూడా ఉండాలంటున్నారు. పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే పిల్లలకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరి ఆధార్ కార్డులు కూడా మనం సబ్మిట్ చేయాలి. రైస్ కార్డ్ని డివైడ్ చేయడం అంటే ఒకే రేషన్ కార్డులో సంబంధించి 4 సభ్యులు ఉన్నప్పుడు 2 కుటుంబాలుగా డివైడ్ అవ్వాలనుకున్నప్పుడు వారికి ఏం డాక్యుమెంట్స్ కావాలంటే మ్యారేజ్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. అలాగే వీరందరి యొక్క ఆధార్ కార్డులు కూడా మనం సబ్మిట్ చేయాలి. సభ్యుడిని తొలగించడం అంటే మాక్సిమం మనం ఎప్పుడు సభ్యుని డిలీట్ చేసుకుంటామంటే ఆ వ్యక్తి ఎవరైనా సదరు వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తి మరణించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వాలి. అలాగే తన యొక్క ఆధార్ కార్డును కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కూడా మనం సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు యొక్క అడ్రస్ని మార్చుకోవడం. అడ్రస్ని మార్చుకోవాలంటే మన ఆధార్ కార్డులో అడ్రస్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏ అడ్రస్ కావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అనేది అయితే అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట. సో రేషన్ కార్డు జిరాక్స్ కానివ్వండి, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డుని సరెండర్ చేసుకోవడం, దీనికి సంబంధించి మన యొక్క రేషన్ కార్డు కానివ్వండి, అలాగే సంబంధిత ఆధార్ కార్డులు కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ని కూడా మనం గ్రామ వార్డు సచివాలయంలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయ్యి మనకి రేషన్ కార్డు రావడానికి దాదాపుగా 21 రోజుల సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. సో రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది మరొక వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. సో ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరింత సమాచారం కోసం మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. అలాగే పైన మీకు బయోలో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మన వాట్సాప్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది.